క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లేవియకాండము 18వ అధ్యాయంను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో అవినీతిని గూర్చి, సాంఘిక పాపములను గూర్చి మరియు లైంగిక విషయాలకు సంబంధించి సాంఘిక పవిత్రతను పాటించడాన్ని గూర్చి వింటాం. సృష్టిలో దేవుడే నైతిక నియమాలను ప్రవేశపెట్టాడు. దశాజ్ఞలు మనుషులు కల్పించినవి కావు, అవి దేవుడిచ్చినవి. దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో జీవించిన విధానము బొత్తిగా దేవునికి విరుద్ధమైన జీవితమే. అయితే దేవుడు తన ప్రజలను అందులో నుంచి విడిపించి ఒక నూతన దిశలో వాగ్దాన దేశంకు నడిపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనము ముఖ్యంగా 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరంగా తెలుసుకుంటాం. అదేవిధంగా రక్త సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఏ విధంగా ఉండాలో ఇందులో ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి. దేవుని బిడ్డలు పరిశుద్ధ జీవితం కోసం పిలువబడ్డారని, అది అప్పుడు ఇప్పుడు వాస్తవమని ఇందులో గ్రహిస్తాం. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమని తెలుసుకుంటాం. ఇంకా మరిన్ని విషయాలను విపులంగా నేటి పాఠంలో మనము తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, లేవియకాండం 18వ అధ్యాయం తెరవండి. బైబిలు మీ ముందు పెట్టుకున్నారు గదా. ఈ అధ్యాయంలో అవినీతి ఖండించబడింది. దశాజ్ఞల్లో 7వ ఆజ్ఞ ఈ అధ్యాయంలో మన దృష్టికి తేబడింది. సాంఘిక పాపాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. లైంగిక సంబంధాల విషయంలో సాంఘిక పవిత్రత పాటించాలి. మొలెకు దేవతకు బిడ్డలను బలి ఇవ్వటం అమానుషం. అపసవ్యమైన లైంగిక అభ్యాసాలను ఈ అధ్యాయం ఖండిస్తుంది. అంతకుముందు పాలస్తీనా దేశంలో ఉన్న జాతులు ఇలాంటి పాపాలు చేయడాన్ని బట్టి దేవుడు వారిని బహిష్కరిస్తున్నాడు. ఇంతవరకు బలి అర్పణను గురించి నియమాలు చెప్పబడ్డాయి. 18, 19, 20 అధ్యాయాలలో దశాజ్ఞలు ప్రజల వ్యక్తిగత జీవితానికి ఎలా అన్వయించబడ్డాయో తేటగా వివరించబడింది. దేవుడు తన ప్రజల నైతిక జీవితాన్ని గురించి ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ అధ్యాయం ఎంతో నైతిక సాంఘిక ప్రయోజనం గలది. ఈ ప్రాముఖ్య అంశాలు 20వ అధ్యాయం చివరి వరకు వివరంగా రాయబడ్డాయి. దేవుని ప్రజల సాంఘిక జీవిత శైలి ఎంతో ముఖ్యమైనది. నైతిక శీలం దేవుని ప్రజల నాడి అనవచ్చు. దేవుడు సృష్టికర్త. ఆయన తన సృష్టిలో భౌతిక ఆధ్యాత్మిక నియమాలు అమలు పరుస్తున్నాడు. నేనే దేవుడను, నీ దేవుడను, ఇది నా ఆజ్ఞ, దీనిని మీరు పాటించాలి అంటున్నాడు దేవుడు. దశాజ్ఞలను మీరితే అరిష్టం ప్రాప్తిస్తుంది. దేవుని నియమాలను కాలరాస్తే ప్రతి మానవుడు నశిస్తాడు. దేవుని ఆజ్ఞను జవదాటరాదు, అగ్నితో చెర్లాటలాడరాదు. దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రతిష్ఠిత జనం, నేను పవిత్రుడను, నేను మిగతా జాతుల నుండి మిమ్మల్ని ప్రత్యేకించాను, మీరు నాకు చెందినవారు. దేవుని ప్రజలు పరిశుద్ధులై జీవించాలి. జీవితంలోని ప్రతి విభాగంలో పరిశుద్ధతే ప్రవర్తిల్లాలి. ఇది దైవాజ్ఞ. 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ లైంగిక పవిత్రతకు సంబంధించినది. లైంగిక పాపాలు ఏవో, ఎలాంటివో దేవుడు విషదం చేస్తున్నాడు. లైంగిక అపవిత్రత సమాజమంతటినీ సమూలంగా నాశనం చేస్తుంది. రాజ్యాలకు రాజ్యాలే లైంగిక పాపాల వల్ల కూలిపోయాయి, అంతరించిపోయాయి. ఇప్పుడు లేవియకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. దేవుడు మోషేతో అన్నాడు, నేను నీ దేవుడనైన యెహోవాను. మీరు ఇంతకు ముందు ఈజిప్టు దేశంలో నివసించారే, అక్కడి ప్రజల దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. కనాను దేశంలోకి మిమ్మలను రప్పిస్తాను, అక్కడి ప్రజల దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, వాటిని ఆచరించాలి. మీ దేవుడనైన నేను యెహోవాను.
మీరు నా కట్టడలను నా విధులను ఆచరించాలి. వాటిని గైకొనేవాడు వాటి వల్లనే బ్రతుకుతాడు. శ్రోతలు విన్నారా? దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞను పాటిస్తే బతుకుతారు, లేకపోతే నశిస్తారు. మా శ్రోతలు ఒక ముఖ్య విషయం గమనించాలి. వీరు ఈజిప్టు దేశం నుండి ఇప్పుడే బయటికి వచ్చిన ప్రజలు. ఈజిప్టు దేశంలో ఉండగా వీరు బ్రతికిన విధానమంతా దేవునికి విరుద్ధమే. ఈ ప్రజల పాపభూయిష్టమైన వాతావరణం నుండి దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. వీరు ఎక్కడికి వెడుతున్నట్లు? పాలస్తీనా దేశం వీరి గమ్యం. పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే అంతకు ముందే ఆ దేశంలో కనానీయులు తిష్టవేసుకొని కూర్చున్నారు. ఈ కనానీయులు అవినీతిపరులు, దేవుణ్ణి ఎరగనివారు. దేవుని ప్రజలు ఇరకాటంలో పడ్డారు. ఈజిప్టు దేశీయులు వారిని తరుముతున్నారు. కనానీయులు కూడా వారి వెంట పడ్డారు. అటు ఈజిప్టు వారు, ఇటు కనానీయులు, వీరంతా నీతిమాలినవారు. ఈ రోజున ప్రతి దేశంలో లైంగిక స్వేచ్ఛ కావాలనేవారు బయలుదేరడం, విచ్చలవిడిగా స్త్రీ పురుషులు పెళ్లి కాకముందే స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. సోదరీ సోదరులారా, సృష్టిలో దేవుడే నైతిక నియమాలను ప్రవేశపెట్టాడు. దశాజ్ఞలను మీరితే కఠిన శిక్షకు గురవుతారు. ఈ దశాజ్ఞలు మనుష్యులు కల్పించినవి కావు, దేవుడిచ్చినవి. దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి. సోదరుడా, సోదరి, నీవు ఈ లోకంలో ఉంటున్నావు. నీవు ఆయన గాలినే పీలుస్తున్నావు, ఆయన సూర్యరశ్మినే వాడుకుంటున్నావు, ఆయన నీరే త్రాగుతున్నావు, ఆయన పెట్టిన తిండే తింటున్నావు, ఆయన భూమి మీదే నడుస్తున్నావు. వీటన్నిటికీ నీవు క్రమంగా అద్దె చెల్లిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి, తప్పదు. ఆయన ఆజ్ఞలను ధిక్కరిస్తే దానికి కఠిన శిక్ష భరించవలసి వస్తుంది. నువ్వు ఈ లోకంలో శిక్ష తప్పించుకోవచ్చు, అయితే ఆయన సింహాసనాన్ని తప్పించుకోలేవు. ఒకానొక రోజు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలవాలి. అలనాడు దేవుడు అవినీతికరమైనవని చెప్పినవన్నీ నాడు నేడు అవినీతికరములే. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. అలాగే 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని అయి ఉన్న ఎడల అటివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాస్తున్నాను. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. సోదరీ సోదరులారా, కొత్త నిబంధనలో ఈ వచనాలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది? దేవుని బిడ్డ పరిశుద్ధ జీవితం కోసం పిలువబడ్డాడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది వాస్తవమే. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు.
మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండాలని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. గమనించాలి, దేవుడు మనలను పరిశుద్ధులై ఉండడానికే పిలుస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది. మనము లోకస్తుల విధానాలను అనుసరించకూడదు. గుంపులో నీవు ఒకడివైతే నీ ప్రత్యేకతను పోగొట్టుకుంటావు. జాగ్రత్త. క్రైస్తవుల జీవితాలు తాము ప్రకటించే సువార్తకు అనుగుణంగా ఉండాలి. దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వసృష్టికర్త. ఈ సృష్టిని నడిపించేవాడు, నిర్వహించేవాడు ఆయనే. దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడను. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడై ఆత్మ ఫలాలు పండిస్తాడు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను లేపవయా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ఇప్పుడు 6వ వచనం నుండి వినండి. మీలో ఎవరు తన రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయడానికి
వారిని సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క నీ తల్లి కుమార్తె యొక్క మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనా కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపించకూడదు. ఆమె నీ పినతల్లి. అలాగే కోడలు, సోదరుని భార్య, వీరి మానాచ్ఛాదనములు తీయకూడదు. ఒక స్త్రీ, ఆమె కుమార్తె, ఆమె మనుమరాలు, వీరి మానాచ్ఛాదనములు తీయకూడదు. ఎందుకనగా వీరు రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించడానికి ఆమె సహోదరిని పెళ్లి చేసుకోకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమెను సమీపించకూడదు. నీ పొరుగువాని భార్యతో సంపర్కం పెట్టుకోకూడదు. 21వ వచనం. నీవు ఏమాత్రమూ నీ సంతానమును మొలెకు అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ పురుషులలో స్వజాతి సంపర్కం హేయం. మానవుడు జంతు సంపర్కం చేయకూడదు. అది విపరీతం. గమనించాలి. దగ్గర బంధువులలో లైంగిక సంపర్కం నిషిద్ధం. 7వ ఆజ్ఞను ఈ అధ్యాయం వివరిస్తోంది. రక్త సంబంధులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. నేను యెహోవాను, మీ దేవుడను. గనుక మీరు ఇలాంటి అవాచ్యమైన పనులు చేయకూడదు. కొరింథీ సంఘంలో ఇలాంటివి జరిగాయి. 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వమున్నదని వదంతి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. ఈ రోజున కూడా ఇలాంటి లైంగిక వైపరీత్యాలను చూస్తున్నాము. దేవుడు వీటిని గర్హిస్తున్నాడు. రక్త సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చూపబడింది. వ్యభిచారము మహాఘోరమైన పాపం. ఈజిప్టులోని ఫరో వంశాలలో సొంత సోదరీసోదరులు కూడా పెళ్లి చేసుకునే ఆచారం ఉండేది. సృష్టి ఆరంభంలో ఇలాంటి నియమాలు ఉండేవి కావు. కయీను, షేతు మొదలైన వారు తమ స్వంత తోబుట్టువులనే చేసుకున్నారు. శారా కూడా అబ్రహాముకు వరసకు సోదరి అవుతుంది. అయితే ధర్మశాస్త్రం వచ్చాక ఇలాంటి చర్యలు నిషేధించబడ్డాయి. 16వ వచనంలో సోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు. అయితే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు, సహోదరులు కూడి నివసిస్తూ ఉండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగించాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండాలి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడు అని తెలుపుకోవాలి. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించడం నాకు ఇష్టం లేదు అంటే అతని సహోదరుని భార్య పెద్దలు చూస్తూ ఉండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి
అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడుతుందని చెప్పాలి. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని దానికి పేరు పెట్టబడుతుంది. ప్రియ శ్రోతలారా, ఈ సందర్భంలో రూతు కథను జ్ఞాపకం చేసుకోండి. రూతును పెళ్లాడి ఆ కుటుంబాన్ని నిలువబెట్టడానికి తనకు వీలు కాదని చెప్పినవాడు చెప్పు ఊడదీయబడినవాడు. అప్పుడు బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఒక స్త్రీని, ఆమె చెల్లెల్ని ఒకేసారి పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. ఒక స్త్రీని, ఆమె కుమార్తెను పెళ్లాడకూడదు. ఎందుకనగా వారు రక్త సంబంధులు. అది పెళ్లి కాదు, కామ వికార చేష్ట. నీ భార్య బ్రతికి ఉండగా ఆమె చెల్లెల్ని చేసుకొని ఆమెను ఏడిపించవద్దు. యాకోబు అచ్చం ఇదే తప్పు చేశాడు. లేయాను, ఆమె చెల్లెలు రాహేలును పెళ్లాడాడు. అందుకే ఆ కుటుంబం అన్ని అగచాట్ల పాలైంది. అయితే యాకోబు కాలం నాటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు. అప్పటికి ఇంకా దశాజ్ఞలు అమల్లో లేవు. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం పవిత్రమైనది. కానాను దేశంలో నివసించిన జాతులు తమకు ఇష్టం వచ్చినట్లు లైంగిక సంబంధాలు కొనసాగించారు. అయితే క్రీస్తునందు కుటుంబం ఎలా ఉండాలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం తేటపరుస్తోంది. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించడానికి తగిన శక్తి మనకు కావాలి. దేవుని కుటుంబం పవిత్రతకు పెట్టింది పేరు. సాక్ష్యపు గుడారంలో ఆరాధన స్థలం పవిత్రం. 1 కొరింథీ 7వ అధ్యాయం అంతా చదివితే దేవుని కుటుంబమందలి ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రతివానికి స్వంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి స్వంత భర్త ఉండాలి. భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపాలి. భర్తకే కాని భార్యకు తన దేహముపై అధికారం లేదు. అలాగే భార్యకే కాని భర్తకు తన దేహముపై అధికారం లేదు. ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరాన్ని దేవుని వలన పొంది ఉన్నాడు. మనస్సు నిలుపలేని వారు పెళ్లి చేసుకోవచ్చు. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు. విడాకులు విశ్వాసులకు తగని పని. సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండిపోవాలి. ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పెళ్లి చేసుకోవడం పాపం కాదు గాని విడాకులు పాపం. లోకపు నటన గతించిపోతున్నది. యోగ్య ప్రవర్తన గలవారై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండాలి. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. సోదరీ సోదరులారా, మనం ఇప్పుడు లేవియకాండం 18వ అధ్యాయం 23వ వచనం వరకు వచ్చాం. ఈ అధ్యాయం ముగింపులో మోలెకు దేవత విషయం ప్రస్తావించబడింది. ఈ మోలెకు లైంగిక సంబంధాలకు అధిష్టాన దేవత. మోలెకు లోహపు విగ్రహం చేతుల్లో చంటి పిల్లలను పెట్టి ఆ విగ్రహాన్ని బాగా వేడి చేస్తారు. 2 రాజులు 17వ అధ్యాయం 31వ వచనం. ఆవీయులు నిబ్హజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరి దేవతను వారు పెట్టుకుంటున్నారు. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు, అనెమ్మెలకు అనే సెపర్వయీముల యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహిస్తున్నారు. ఇర్మియా 7వ అధ్యాయం 31వ వచనం. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను, తమ కుమార్తెలను దహించడానికి బెన్హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఇలాంటి పైశాచిక క్రియలు దేవుడు నిషేధించాడు. దేవుడు పిల్లలను ఎంతో ప్రేమిస్తాడు. పిల్లలను నా దగ్గరికి రానిమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. అపవిత్రత కలుగజేసుకొనకూడదు. కనానీయులు అపవిత్రులు. ఆ దేశము అపవిత్రమైనది. వారికి శిక్ష తప్పదు. ఆ దేశం వారిని వెళ్ళగక్కి వేస్తుంది. అయితే మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి
వారి హేయక్రియలు చేయకండి. అలా చేస్తే మిమ్ములను బహిష్కరించవలసి వస్తుంది. వారి ఆచారాలు మీరు పాటించవద్దు. పాటిస్తే మీరు అపవిత్రులైపోతారు. నేను మీ దేవుడనైన యెహోవాను. సోదరీ సోదరులారా, జంతు సంపర్కం ఎంత ఘోరమో రోమాపత్రిక 1వ అధ్యాయం చదివితే బోధపడుతుంది. అది హేయక్రియ. ఈ రోజున ప్రపంచంలో కొన్ని గొప్ప పట్టణాలలో సొదొమ గొమొర్రాల కంటే ఘోరమైన క్రియలు జరుగుతున్నాయి. ఇలాంటి పట్టణాలలో సువార్త సేవ ముమ్మరంగా జరగాలి. యెరికో లాంటి పట్టణాలు ఈ రోజున కూడా ఉన్నాయి. ప్రజలు రక్షించబడితేనే కాని ఈ సమస్యలు పరిష్కారం కావు. దేవుని బిడ్డలు లోకంతో ఒకటైపోకూడదు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, ఈ రోజున నీ వాక్యాన్ని విన్నాము. విని నీవు మా పట్ల చూపుతున్న అపారమైన కృపను బట్టి నిన్ను మరి ఒకసారి స్తుతిస్తున్నాము. ప్రభు, లైంగిక జీవితంలో పరిశుద్ధత ఎంత ముఖ్యమో మేము గ్రహిస్తున్నాము. కుటుంబ సంబంధాలలో నీ ప్రేమ మాకు ఆధారం. మా జీవితాలలో, మా కుటుంబ జీవితాలలో మీ సంపూర్ణ చిత్తం నెరవేరేటట్లు మమ్మలను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము చక్కటి ఆధ్యాత్మిక సత్యాలను గూర్చి విన్నాం. ఇందులో అవినీతిని గూర్చి, సాంఘిక పాపములను గూర్చి మరియు లైంగిక విషయాలకు సంబంధించి దేవుడు హెచ్చరించిన విషయాలను తెలుసుకున్నాం. 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను గూర్చి వివరంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా రక్త సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఏ విధంగా ఉండాలో ఇందులో ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి. ప్రియులారా, లోకమంతటా పాపము, లైంగిక అపవిత్రత ఎక్కువగుచున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లైంగిక జీవితానికి సంబంధించి సొదొమ గొమొర్రాల పాపమును గూర్చి అనగా స్వజాతి సంపర్కము ఎంతటి భయంకరమైన పాపమో ఇందులో వివరించబడింది. దేవుని బిడ్డలు పరిశుద్ధ జీవితం కోసం పిలువబడ్డారని, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమని తెలుసుకున్నాం. మనము లోకస్తుల విధానములను అనుసరించకూడదు. తద్వారా మన ప్రత్యేకతను కోల్పోతామని వింటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ విధంగా చెప్పుచున్నాయి. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులంగా, నిర్దోషులంగా అయి ఉండాలని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు సెలవిస్తున్నాడు. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.